వెరీ సింపుల్గా ఎంతో టేస్టీగా వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం. బిర్యానీ కోసం నేను ఇక్కడ 4 టమోటాలు, 2 ఉల్లిపాయలు, క్యారెట్, బంగాళదుంప, బీన్స్ తీసుకున్నాను. వీటిని ఒకసారి టమోటా, ఉల్లిపాయలని, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక సోపు, లవంగాలు 2, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. మనం ముందుగా మిక్సీ జార్ పెట్టుకున్న అల్లం పేస్టు అవి వేసుకొని ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్, కొంచెం కొత్తిమీర, మీల్ మేకర్స్ని వేసుకోవాలి. ఈ మీల్ మేకర్ని వేడి నీళ్ళలో వేసుకోవాలి. వీటిని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కొంచెం కలుపుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల కారంని వేసుకోవాలి. ఈ కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి మరొక 5 నిమిషాలు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ బియ్యాన్ని తీసుకున్నాను. వీటిని ముందుగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. తర్వాత 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసి ఒకవేళ తక్కువైతే వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక 2-3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. అంతే, వెరీ సింపుల్గా మన వెజిటేబుల్ బిర్యానీ రెడీ అవుతుంది. ఇంకా లాస్ట్గా ఒక హాఫ్ లెమన్ని తీసుకొని జ్యూస్ని తీసుకొని బిర్యానీలో వేసుకోవచ్చు. అంతే, వెరీ సింపుల్గా బిర్యానీ రెడీ అవుతుంది. ఎంతో టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.